అద్వితీయ సత్యదేవుని నామంలో మీ శుభములు ఆశీర్వాదాలు ప్రభువు మనకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఆయన అబాధాన్ని బలపెట్టుకుని ప్రభుత్వం గురించిన ప్రభుకై ప్రభుత్వం కనపరుస్తూ వారి సంపూర్ణమైన ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన దివ్యమైన శాన్ని బట్టి ప్రభుత్వ స్తోత్రాలను పుష్కుంటూ తండ్రి ద్వారా పరిశుద్ధాత్మ త్రియేక నామంలో శుభములు ఆశీర్వాదాలుగా దూర ప్రాంతం నుంచి మార్గం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు సంఘం రాలేదు ఇంట్లో ఉండి వీక్షిస్తున్న బిడ్డలు దీవించి ఆశ్రయించుకున్నారు. చదవన్న వాక్య భాగం నుంచి యోహాను సువార్త 17వ అధ్యాయంలోని అద్భుతమైన సత్యాలు నేర్చుకోవడానికి ముందు మనకు సరిపోయేలా అనిపిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలోని అనేకమైన పాటలు ఈ రీతిగా ప్రతి వారం వరకు పరిచయం చేస్తే చాలా బాగుంటుంది. వారు పాడుతుంటే వారితో కలిసి కూడా పాడచ్చు, ప్రదర్శిస్తూ కొనియాడు. ఈ లెంటన్ దినాల్లో మరొకసారి ప్రభువు ఉన్నప్పుడు ఆ శిలువ నీడలో దగ్గరగా నడిచినట్టు యోహాను సువార్త 17వ అధ్యాయంలోని అద్వితీయమైన సత్యాలు నేర్చుకుంటూ మన ముందుకు వెళ్తాం. ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని యోహాను భక్తులు రాసిన 5 పుస్తకాలు యోహాను సువార్త, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ప్రకటన గ్రంథం, ఈ 5 పుస్తకాల ఆత్మీయతలో యేసుక్రీస్తుకు అది దగ్గరగా జీవించిన యోహాను, యేసుక్రీస్తుతో పాటు నడిచి శిలువ దగ్గర యోహాను ఇదిగో ఈ తల్లిని చేర్చుకో అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు వారు. యోహాను భక్తులు పద్మాసనంలో వేయబడిన తర్వాత ఆయన తిరిగి వచ్చి ఎఫెససు సంఘంలో సేవ చేయించి 93 సంవత్సరాలకు నేషనల్గా జరిగిన ఒకే ఒక శిష్యుడు. మిగతా శిష్యులందరూ చంపబడ్డారు, కొట్టబడ్డారు, ఈడబడ్డారు, తల నరకబడింది. వారందరూ హతసాక్షులుగా చేయబడ్డారు. కానీ యోహాను గురించిన ఒక గొప్ప అద్భుతమైన అవకాశం ప్రవచనాల గ్రంథాన్ని రాస్తూ రాబో దినాల్లో దేవుడి యొక్క ఆసనం ఆయన రాకడ గురించిన అనేక అద్భుత సత్యాలు వివరిస్తూ చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ థియోలాజికల్ కమ్యూనిటీలు కూడా ఈ జోహన్నరీ గాస్పెల్, సినాప్టిక్ గాస్పెల్స్ అనే 2గా వివరిస్తారు. 4 సువార్తల్లో 3 సువార్తలు ఒకటిగా రాశారు, అది క్యూ గాస్పెల్ అంటారు. 3 సువార్తల్లో మొట్టమొదటి రాసిన సువార్త మార్క్స్ వార్త. మార్క్స్ వార్తను రాసిన మత్తయి, మార్క్స్ వార్తను చూస్తూ రాసిన లూకా. ఈ ముగ్గురు ఈ క్యూ సిరీస్ అంటూ వస్తున్నారు. కానీ యోహాను సువార్త ఈజ్ ఎ యూనిక్ గాస్పెల్. యోహాను సువార్తలో చెప్పబడిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు, యోహాను సువార్తలో ఉంచబడిన 7 సార్లు ఆయమ్స్ అని చెప్పిన మాట, 7 ఆయమ్స్కు ఒక ప్రత్యేకమైన ఒక మంచి సువిశేషం మాట ఉంది. అందుకని ఉదయకాలంలో నేను వెనక నుంచి చూస్తున్నాను. ఇట్స్ రిటన్ డౌన్. ధర్మశాస్త్రము, ఆ తర్వాత ప్రవచన వాక్యము, ఆ తర్వాత సువార్త, ఆ తర్వాత ముక్తి మార్గం. ముక్తి మార్గంలో రాయించిన అనేకమైన లేఖనాలు యోహాను సువార్త నుంచి రాయించారు. అందుకని యోహాను సువార్తలో 7 ఆయమ్స్ అనే మాట జ్ఞాపకం, నేనే జీవాహారమునని, నేనే వెలుగునని, నేనే ద్వారమునని, నేనే మంచి గొర్రెల కాపరినని, నేనే పునరుత్థానం జీవనని, నేనే మార్గమును సత్యమును జీవనని, నేనే నిజమైన ద్రాక్షవల్లిని చెప్పిన అద్వితీయ సత్యదేవుని యొక్క జీవపు మాటలు చెప్పబడే ఈ మాటను చూస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయం ఈజ్ అగైన్ యూనిక్ గాస్పెల్, యూనిక్ చాప్టర్. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని చూస్తున్నప్పుడు కేవలం ఈ సువార్తలో దాదాపు 25 సార్లు యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రార్థన రాయించబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారి 25 ప్రార్థనలో ప్రాముఖ్యమైన 2 ప్రార్థనలు ఈ సువార్తలో రాయబడ్డాయి. మొట్టమొదటి ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం, యేసుక్రీస్తు శిష్యులకు నేర్పించిన ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం, యేసు తండ్రితో చేసిన ప్రార్థన. ఈ 2 ప్రాముఖ్యమైన ప్రార్థనలు. మిగతా ప్రార్థనలని యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన ప్రార్థనలు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రాముఖ్యమైన పఠన భాగంలో 2 ప్రార్థనలు ప్రాముఖ్యమైన. మొట్టమొదటి మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతట్లో ప్రభువు నేర్పిన ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుని ప్రార్థన
గురించిన ఈ మాటలు చూస్తూ దేవుని మాటలు వింటున్నప్పుడల్లా దేవుడు మనకు జీవం ఇస్తాడని మా పాపం జ్ఞాపకం చేస్తాడు. అందుకనే వినటం వల్ల విశ్వాసం కలుగును. సంఘంలో మనం వచ్చినప్పుడు దేవుని మాటలు మాత్రమే వినపడాలా, దేవుని పాటలు మాత్రమే వినపడాలా. అందుకనే ఆ బ్యాప్టిస్ట్ కాన్స్టిట్యూషన్లో రాయించిన మాటలు లిసన్ ద వర్డ్, దేవుని వాక్యం ఇంట్లో ముందు కలిసిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దేవుని మాటలు ఉండటం ఇష్టపడే మన హృదయాలు దేవుడు దీవించి ఆశ్రయించుగాక. దేవుని మాటలు ఉంచినప్పుడల్లా మన హృదయం తెప్పరించున్నది, మన ఆత్మ ప్రభులో స్థిరపరచవచ్చున్నది. మన జీవితానికి సరిపడు ఆత్మీయ భాగాన్ని తీసుకొని దాచుకొని మన జీవిత ప్రయాణంలో మనం ముందుకెళ్ళాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే దావీదు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన బాట సాగాలి. దావీదు మోషే చేసిన ప్రార్థనలో ఈ జీవిత కాలంలో మన జీవిత కాలంలో ప్రభుత్వం ఉండే ప్రయాణంలో ప్రభు మాటలు అధ్యయనం చేసుకుంటూ ఆయన మాటలు ధ్యానిస్తూ ముందుకెళ్ళి ఈ అద్భుతమైన మాటలను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఈ 2 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం చెప్పాను మత్తయి సువార్త, 6వ అధ్యాయంలో ప్రభు నేర్పిన ప్రార్థన, యోహాను సువార్త 10వ అధ్యాయంలో తండ్రి నీ కొరకు చేసిన ప్రార్థన. ఇది ఎంత అద్భుతమైన ప్రార్థన అంటే గమనించండి. యేసు 10వ అధ్యాయం మొదటి వచనం యేసు మాటలు చెప్పి ఆకాశంలో కన్నులెత్తి గమనించండి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఈ మాటకు అంతరార్థమైన మాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాయించబడ్డాయి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాయించిన ఈ అద్భుతమైన ఈ యొక్క ప్రవచన వాక్యం నెరవేర్పు ఇక్కడ రాయించబడింది. అందుకని జకర్యా గ్రంథంలో రాయించిన మాట, ప్రకటన గ్రంథంలో రాయించిన మాట, దిస్ ఇస్ ద ప్రామిస్డ్ వర్డ్. అందుకని యేసుక్రీస్తు ఇచ్చిన మరొక పేరు ప్రవచన పుత్రుడు. ఆయన ప్రవచనం నెరవేర్చుకు వచ్చాడు. యేసుక్రీస్తు గురించిన అనేకమైన ఈ యొక్క వాగ్దానం నెరవేర్చుకు ఈ లోకానికి వచ్చాడు మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో 400 ప్రవచనాలు గురించి రాయబడ్డాయి. ప్రవచనం నెరవేర్చుకు ఈ లోకానికి వచ్చాడు మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రతి అధ్యాయంలో చెప్పబడిన మాటలు యేసుక్రీస్తుకు ముగుర్తుగా చెప్పబడిన మాటలు. కీర్తన దాదాపు 1000 సంవత్సరాల కింద రాయించబడ్డాయి. యెషయా గ్రంథము 750 సంవత్సరాల కింద రాయించబడ్డాయి. జకర్యా గ్రంథము మీకా పుస్తకాలు 500 సంవత్సరాలు 200 సంవత్సరాల కిందట రాయించిన ప్రవచనాలు నెరవేర్చుకుని ప్రభు వచ్చాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన గమనించండి. మొదటి వచనంలో తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుడిని మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నాకు ఇచ్చిన వారందరినీ ఆయన నిత్యజీవుని నడిపించుటకు సర్వ శరీరుల మీదను ఆయన తనకు అధికారం ఇచ్చినాడు. మాట జ్ఞాపకం వస్తుందా? దావీదు రాసిన ఈ 90వ అధ్యాయం 90వ కీర్తన మోషే చేసిన ప్రార్థన, సర్వ శరీరులు గడిని కూలిన వారు ఉదయం చెవితులు సాయంకాలం పోయబడి వాడవారు. గడిలాంటి మన జీవితాన్ని, గాలి లాంటి మన జీవితాన్ని ప్రభు మాయపరిచాడు, స్థిరపరిచాడు, ఆశ్రయించిన మాట జ్ఞాపకం చేస్తున్నది. యేసుక్రీస్తు వారి ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన భద్రత గురించి చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన భద్రత గురించి, మన తండ్రితో ఉన్న సంబంధాన్ని స్థిరపరచట్టు ఆయన వచ్చాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. లోకంలో నీవు నేను ప్రతిష్ఠించాలని ప్రార్థన చేస్తున్నాడు. లోకంలో నీవు నేను సత్యం అనుసరించాలని ప్రార్థన చేస్తున్నాడు. లోకంలో నీవు నేను దేవుని కొరకు ప్రభు కొరకు వెంబడించాలని ప్రార్థన చేస్తున్నాడు. లోకంలో నువ్వు నేను దేవుని వదలకుండా పట్టుకొని ముందుకెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు మీద ఒకే ఒక శ్రేష్టమైన జీవితం. ఒక మాట జ్ఞాపకం చేస్తూ, నీ ఇచ్చిన జీవితం చాలా చిన్నది, చాలా ప్రశస్తమైనది. చాలా ప్రశస్తమైన జీవితంలో కొద్ది దినములు మాత్రం ప్రభుత్వం గడుపుతున్నావు. గమనించండి, నీవు వంచబడిన అనేకమైన సంవత్సరాల్లో ఆదివారం ఎన్నిసార్లు సంఘానికి వచ్చావు, ఆదివారం ఎన్నిసార్లు ప్రభుని ఆరాధించావు, ఆదివారం ఈజ్ హాలిడే అనకుండా ఆదివారం ప్రభుత్వం గడిపిన దినాన్ని దేవుడు దీవించి ఆశిస్తాను. దేవుడు నీ కొరకు నా కొరకు తండ్రిని వేడుకున్నాడు అన్నమాట. అద్భుతమైన మాట ప్రార్థన చూస్తూ వస్తున్నాం. ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన మన జీవితంలో. ఈ అధ్యాయము చాలా విలువైనది. ఎందుకంటే గమనించండి, యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారి యొక్క కార్యములు, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యములు, యేసుక్రీస్తు వారి యొక్క క్రియల గురించి వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు చెబుతూ వచ్చారు. కానీ 18వ అధ్యాయం నుంచి
చివరి అధ్యాయం వరకు 17వ అధ్యాయం 18వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు, సిలువ, ఆయన సమాధి, ఆయన లేకపోవడం, మరణ పునరుత్థానం నుంచి రాయబడ్డాయి. 17వ అధ్యాయం మాత్రమే చెప్పబడింది ఈ అధ్యాయంలో దేవుడు చేసిన గొప్ప ప్రార్థన. అందుకని ఈ శ్రేష్టమైన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ శ్రేష్టమైన ప్రార్థనలో ప్రభు కోల్ సెంట్రల్ సంఘంలో 2025 ఏప్రిల్ 6వ తేదీన నీవు నేను కూర్చొని ప్రభు ప్రార్థన చేస్తున్నామని రాయించిన ప్రార్థన. బట్ ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అంటే, ఇర్మియా వాక్యంలో సెలవించినప్పుడు, ఇర్మియా నీవు పుట్టక ముందే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో నీ దినములు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడంటే భూమి పునాదులు వేయబడక ముందే. 139వ కీర్తన 16వ వచనంలో నా దినములు నీ గ్రంథంలో లిఖితములయ్యను అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. హీ నోస్ బిఫోర్ యు ప్రొసీడ్. ఆయన నీ గురించి తెలుసుకున్న దేవుడు, నేను ఎరిగిన దేవుడు, నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు. నేను తెలుసుకున్న దేవుడు, నీ కుటుంబ అవసరాలను తెలుసుకున్న దేవుడు, నీ కష్టాలను తెలుసుకున్న దేవుడు నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుడు నీ గురించి భద్రపరిచే ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఇదే కాలం ఆ యొక్క ప్రార్థన గురించి మనం నేర్చుకుందాం. మనము ఈ లోకంలో మన బిడ్డలు మన పుట్టక ముందే మనం చేసిన తెలుసా, వారి కొరకు ఏం దాచిపెట్టాలా, వారి కొరకు ఎంత పెద్ద స్థలం కొనాలా, వారి కొరకు ఎంత డబ్బు బ్యాంకులో సేవ్ చేయాలా, వారి కొరకు ఏ హాస్పిటల్కి వెళ్ళాలా, వారి కొరకు ఎంత డబ్బును దాచిపెట్టుకొని ఆ డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లవానికి ఎన్ని బట్టలు కొనాలా అనే మనం తల్లిదండ్రులుగా ఆలోచిస్తుంది. కానీ గమనించండి, ప్రభు చెప్పిన మాట, ఆయన ఉన్నాడు మొదట ఆయన రాజ్యంలో నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. యేసుక్రీస్తు వారి ప్రార్థన, నీ పుట్టక ముందే నీ బ్యాంకులో డబ్బులు దాచుంచాడు. నీ పుట్టక ముందే ప్రభు నీ కొరకు దాచుంచిన ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటున్నావా? ఆశీర్వాదాలు సొంతం చేసుకున్నారంటే మనం ప్రభువుని పట్టుకున్నారని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని బిడ్డలు పుట్టక ముందే మన ప్రభు అంటున్నాడు, నీ సంకల్పాన్ని విన్న దేవుడు నేను గురించి ఇష్టపడుతున్నాడు, నేను గురించి ప్రాధాన్యత ఇష్టపడుతున్నాడు మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. జీవితాన్ని మనం చూసినప్పుడు మనం తెలివిగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం, కానీ ఎన్నో పొరపాటు. అందుకనే మీ నిర్ణయాలు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలుగా ఉంటున్నప్పుడు, తప్పు నిర్ణయాల ముందుకు వెళ్ళినప్పుడు, బాధపరచబడినప్పుడు మన ప్రొఫెషన్ దానికి వస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు నీ గురించి నా గురించి తండ్రికి చేసిన ప్రార్థన, తండ్రికి చేసిన విజ్ఞాపనాన్ని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 26 వచనాల్లో ప్రార్థన గురించి అనేకమైన సత్యాలు చూసుకుంటూ ముందుకు వెళ్దాం. 17వ అధ్యాయం మొదటి నుంచి 26 వచనంలోని ప్రభువు చేసిన ప్రార్థన, శిష్యుల గురించి, నీ గురించి నా గురించి చేసిన ప్రార్థన. అందుకని ఈ శిష్యులు ఆయన చూస్తూ అన్నారు, ప్రభువా నువ్వు ఎన్ని దినాలు మాత్రం ఉంటావు, ఎప్పుడు నీకు రాకడా, ఎప్పుడు వెళ్తావు? మనం కూడా వెళ్తాం కదా, అడుగుతున్నామా? ఎవరైనా మన బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు బాగా పెడుతున్నట్టనా ఎప్పుడు పోతాం? ఇంకోసారి మన జీవితాల్లో కానీ మనం ప్రభువుని అడుగుతాం, నన్ను ఎప్పుడు తీసుకుపోతావు ప్రభువా? 2 చేతులు ఎందుకు ప్రార్థన చేస్తాం. అసలు నేను తీసుకుంటే అడగలేనా, నిన్ను ప్రశ్నించుకుంటున్నావా? అప్పుడు వెంటనే ప్రభు ప్రత్యక్షమే ఎన్నిసార్లు కవిలు చదివారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పండి, నాకు తెలియదంటారు. ఇంకొక మాట కూడా అంటారు, మీకు నాకు తెలుసు, చాలా తెలియదు. ఎవరు తెలుసా? మా పాస్టర్ నాకు చెప్పలేదు సార్. అసలు మా పాస్టర్ గారు నాకైతే వస్తుంది అంటారు. దేవుడు మీ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ప్రభుతో అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రభు వైపు చూచు నడిచే విధంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ప్రభుత్వం ఉండే జీవితాన్ని, అందుకనే ఈ అధ్యాయం అంతట్లో ప్రభు వైపు చూస్తున్నాడు. యేసుక్రీస్తు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. యేసు అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము చేయక ప్రభువుతో నడుపు. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రార్థన గమనించండి. 17వ అధ్యాయం మొదటి నుంచి 26 వచనంలో ఎప్పుడు కూడా తండ్రికి శిష్యుల మీద కంప్లైంట్ చేయలేదు. ఒకవేళ నీ మీద నా మీద కంప్లైంట్ చేస్తే ఈరోజు మనం ఇక్కడ వచ్చిన వారు కాదు. చర్చ్లో ఎంటర్ అయితేనే మీకు ఒక ఎట్లాంటి టీవీ పెద్ద పెట్టి ఎంటర్ అయితేనే దిస్ ఫెలో హస్ డన్ మెనీ సిన్స్ అంటే మనం చర్చ్ పెట్టిపోతాం.
ఆ ట్రాన్స్పరెంట్ లైఫ్ ప్రభు సూచించబడుతున్నాడు, కానీ మనం మాత్రం దాచిపెట్టుకుంటున్నాం. మసిపూసిన జీవితాలు, చీకట్లో ఉండకు ఇష్టపడే జీవితాలు, మార్పులో ఉండకు ఇష్టపడే జీవితాలుగా ఉంటున్నాము. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను ఆయన బెస్లెల్లుగా దీవించడానికి ఆశీర్వదిస్తున్నాడు, బెస్లెల్లుగా ప్రభుత్వం నడుచుకు ఆశీర్వదిస్తున్నాడు, యెహోవా పక్షంతో ఆశీర్వదిస్తున్నాడు. ఆయన నీడలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏమేం చేస్తున్నాం సార్? నాట్ ట్రాన్స్పరెంట్. మనం దాచిపెట్టుకొని వెళ్ళే బిడ్డలుగా ఉంటున్నాం. అందుకని కొన్నిసార్లు హిందీలో మాట్లాడతారు, చుక్కే జాతరాయ అంటే దాచిపెట్టుకుని పోతుంటాం. మన పాపాలు దాచిపెట్టుకుని పోతున్నాం, కనబడకుండా కోట్లు వేసుకొని తిరుగుతున్నాం. భాషలో కనబడి చాలామంది మన పాపాలు కనబడకుండా దోషములను మనం దాచిపెట్టుకుని వెళ్తుంటే ప్రభు అంటున్నాడు, ఆయన నీ గురించి కంప్లైంట్ చేయడం లేదు. చూడండి, ఒకవేళ కంప్లైంట్ చేసింటే యాకోబు అనే పేరు అర్థం తెలుసు, మోసగడని యాకోబు గురించి ఆయన కంప్లైంట్ చేయలేదు. బట్ హి సెడ్, పీటర్, యు ఆర్ మై బిలవ్డ్ సన్, ఆన్ యూ ఐ యామ్ గోయింగ్ టు బిల్డ్ ద చర్చ్. నీ మీద నా సంఘాన్ని కడతాను. దుడుకు పేతురు ప్రభుత్వం నడిచాడు, ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు. ప్రభు కొరకు నేనంత ప్రభు లాంటిది కాదు కాబట్టి నన్ను అడ్డంగా సెలవు వేయండి. ఆయన తల కాళ్ళు సెలవు వేశారు, నా తల కిందికి కాలు పై చేసి సెలవు చేయండి. అలాంటి త్యాగపూరితమైన ఆ కమిట్మెంట్ ప్రభు చూస్తే ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రార్థించినప్పుడు గమనించండి, మన ఎదుటి వ్యక్తి క్షేమం గురే ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వ్యక్తి మేలు గురించి మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభుతో అనేకుల గురించి ప్రార్థన చేసి పడేగా ఉండడం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మన ప్రార్థనలో అనేకుల గురించి విశిష్టత దగ్గర ప్రార్థన చేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, ఈ అధ్యాయం అంతట్లో మన ప్రార్థనలో ఏముండాలని కూడా చెప్తున్నాడు. గమనించండి, లోక సంబంధమైనది ఏది అడగలేదు ప్రభు. ఈ లోక సంబంధమైన మాటలు ఏది మాట్లాడలేదు, పర సంబంధమైన ప్రార్థన చేశాడు. తండ్రి అంటున్నాడు, తండ్రి నా గడికి వచ్చినట్టు నీ కుమారుడిని మహిమపరచినట్లు నీ కుమారుడిని మహిమపరచను, నీవు నాకు ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవాన్ని పెంచినట్లు సర్వ శరీరం మీద నువ్వు ఆయన అధికారం ఉంచుతుంది. అందుకని గమనించండి, ఈ యూజ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ ఆన్ యూ. వాటి మీద గమనించండి, మన ప్రార్థన ఏం చేస్తున్నాం, మన ప్రార్థన ఎలా ప్రారంభిస్తున్నాం, మన సంబోధన ప్రభుత్వం ఏం చేస్తున్నాం, ఎవరు ప్రార్థన చేస్తున్నామని గమనించండి. మన ప్రార్థనలో ఏ అంశాలు ఉండాలి, ఎలా ముగించాలి అని చెప్పి అద్భుతమైన ఈ అధ్యాయం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని శ్రేష్టమైన మాట వింటూ మన ప్రార్థనలో అనేక విషయాలు గమనిస్తూ మనం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలంలో గమనించండి, మనం ఎలా ప్రార్థన చేయాలి, ఏం అడగాలి, ఏం అడిగితే మన ప్రభుతో మన సంగీతం ముందుకెళ్తామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఖచ్చితంగా మనం అడుగుతుంటాం, లార్డ్ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్. అది విశిష్టమైన మాట. ప్రభువా నా బిడ్డ వివాహానికి డబ్బులు సమకూర్చు, మంచి ప్రార్థన. కానీ మనం ఎలా అడగాలి, శరీర సంబంధమైన విషయాలు అడుగుతున్నామా? గమనించండి, అపొస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ చెప్పిన ప్రార్థన, యేసుక్రీస్తును ఆయన పైన వాటి మీద మనసు ఉంచుకొని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘానికి రాస్తూ, మీరు ఈ లోక సంబంధులు కాదు, ప్రభుత్వంలో విడుదల ఉండాలని కోరుకుంటూ ప్రభువుని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని 17వ అధ్యాయంలో ఇలాంటి విశిష్టమైన ప్రార్థన ప్రభు చేస్తున్నాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో మనము ఎలాంటి వారము, యాత్రికులమైన మనము బాటసారులుగా ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు ఉంచకుండా. అందుకని ప్రభు అన్నాడు, నా రాజ్యంలో నా నీతిని మొదట వెదకుడి. ఇదే మాట చెప్తే 8వ తరగతిలో రక్షించబడ్డాను. ఇదే మాట చెప్తే అబ్బా బలం ఉంది, వెంబడిస్తాం ప్రభావ, వెంబడిస్తాం అనుకున్నాం. కానీ వెనుకున్న వాళ్ళంతా వెళ్ళి కట్టున్నారు. అప్పుడు వెనక్కి చూసినప్పటికల్లా మేము అనుకున్నాం, నాకేం తెలియదు ప్రభు అంటే, మూడు కూడా ముందు చూడు అన్నాడు ప్రభు. ప్రభు వాక్యం వైపు కేంద్రీకరించి ప్రభు వైపు చూసిన జీవితాలు ఎట్లంటే, ఆయన పరుగు బంధంలో అంటున్నాడు. అనేక ఎగ్జాంపుల్ చెప్పాడు దేవుడి వాక్యంలో. పరుగు బంధంలో పరిగెత్తేవారు గమనించండి, అందరూ పరిగెత్తారు. కానీ ప్రభు బంధంలో పరిగెత్తేవారు జీన్ ప్యాంట్ వేసుకోరు, ప్రభు బంధంలో పరిగెత్తేవారు జీన్ షర్ట్ వేసుకోరు, స్వెటర్ వేసుకుని పరిగెత్తారు, హీల్స్ వేసుకుని పరిగెత్తారు. గమనించండి, పరుగు బంధంలో పరిగెత్తేవారు పలచని దుస్తులు వేసుకుని పరిగెత్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైన వాటిని
ఎంత మీరు వేసుకుంటే మీ పరుగు ఏమవుతుంది? నిదానం అయిపోతుంది. మీ పరుగులో ముందు రానంటే మీరేం చేయాలా? ప్రభుత్వ పరిగెత్తే జీవితం, ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ లేక, ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచక ప్రభు యొక్క దృష్టి పెంచి ముందుగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే కార్ల్ లూయిస్, బెన్ జాన్సన్, దే కుడ్ ఏబుల్ టు గెట్ వరల్డ్ 4 gold medals, 800 meters, 200 meters, 100 meters, ఈ యొక్క 1000 మీటర్స్లో వారు మంచి గోల్డ్ మెడల్స్ పొందారంటే వారి ప్రాక్టీస్, వారి యొక్క నిపుణత, ప్రభుత్వం నడిచారు. మనం అన్ని వేసుకుని పరిగెత్తాలంటే మనం పరిగెత్తలేదు. ఎందుకని ప్రభుత్వం కాబట్టి ఇక మీదట పైన వాటినే మీరు మనసు ఉంచండి. మీరు పాస్టర్ గారు వేరే సంఘాలకు పోతే మాకు 3 పెళ్ళిళ్ళు వస్తున్నాయి, వేరే సంఘాలకు పోతే మాకు 4 చైన్ల మెడలు వస్తున్నాయి. ఈ 3 పెళ్ళిళ్ళు 4 చైన్లు ప్రభు కోరుకునేది. 20 ఏళ్ళు సంఘానికి వస్తున్నాం ప్రభువా, ఇప్పుడైనా కనుగరించావా మనం చేసే ప్రార్థన. కానీ ప్రభు అంటున్నాడు అన్నీ నీవే అంటున్నాడు. ప్రభు మన భారాన్ని తగ్గించి మన ముందున్న వాటి కొరకు అందుకనే ప్రభు అంటున్నాడు నీ భద్రత కోసం చేసిన ప్రార్థన. దేవుడి కొరకు జీవించే బిడ్డగా ఉంటున్నప్పుడు ఈ లోక మాలిన్యం నడకుండా పరలోక సంబంధమైన వాటి మీద దృష్టించాలని చేసిన ప్రార్థన. అందుకని నీవు నేను ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏ రీతిగా ఉండాలో, సత్యమందు ఎలా ప్రతిష్ఠించాలో చెప్పిన అద్భుతమైన ప్రార్థన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఈ 26 వచనాలను 3 భాగాలుగా మనం చేస్తున్నాం. మొట్టమొదటి ప్రభు తన గురించి చేసిన ప్రార్థన, మొదటి 5 వచనంలో. రెండవ రీతి ప్రార్థన శిష్యుల గురించి చేసిన ప్రార్థన 6వ వచనం నుంచి 19వ వచనం వరకు. మూడవ రకమైన ప్రార్థన సంఘం గురించి చేసిన ప్రార్థన 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఈ 3 ప్రార్థనలు మనతో ఏం మాట్లాడుతున్నాయి ఎందుకంటే గమనించండి. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు యాజకుని ప్రార్థన, మన ప్రధాన యాజకుడు అనే మాట బైబిల్లో ప్రభు గురించి 3 చోట్ల రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనం. మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మనలోనే శోధింపబడి పాపము లేనివాడుగా జీవించిన ప్రధాన యాజకుడు అనేది ఇస్తూ ఇది మొట్టమొదటి ప్రధాన యాజకుని ప్రార్థన. రెండవ ప్రధాన యాజకుని ప్రార్థన హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25-26 వచనములు. 7వ అధ్యాయం 25-26 వచనములు. ఈయన తన ద్వారా విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రులను, నిర్దోషులు, నిష్కల్మషులను పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మన ప్రధాన యాజకుడు అద్భుతకరుడు అని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రధాన యాజకుడు మిక్కిలి హెచ్చైన వాడు ఇటు ప్రధాన యాజకుడు అని మాట ప్రభు జ్ఞాపకం చేసి 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయడానికి ఈ సంగతి మీకు రాయించున్నాను. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడని యేసుక్రీస్తును తర్వాతి తండ్రి యొద్ద వరకు ఉన్నాడు. ఈ 3 వచనాలు యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేయని ప్రార్థనలు. కానీ గమనించండి, యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? ఆయన అతి పరిశుద్ధ స్థలంలో. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకునిగా సంవత్సరానికి ఒకసారి పాత నిబంధన కాలంలో సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధమైన అతి పరిశుద్ధ స్థలంలో ఆ ప్రీస్ట్ రక్తం పట్టుకొని పైకి వస్తాడు. కానీ మన ప్రధాన యాజకుడు
ఆయన చిందించిన ప్రశస్త రక్తం ద్వారా సర్వమాన పాపం పరిహరించి ప్రభుత్వం ఏకంగా తండ్రికి జ్ఞాపన చేయు ప్రధాన యాజకుని ప్రార్థన. అందుకని చూడండి 1900 చదువుతుంటే యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలు దాదాపు 25 సార్లు కనిపిస్తుంటాయి. యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలో 25 ప్రార్థనలు అతి ప్రాముఖ్యమైనది 2 ప్రార్థనలు. శిష్యులకు నేర్పించిన ప్రార్థన, ప్రధాన యాజకుని ప్రార్థన. ఈ 17 అధ్యాయంలో దాదాపు 7 ప్రాముఖ్యమైన అంశాలు మనం చూస్తుంది కదా. మొట్టమొదటి అంశం మొదటి 2 వచనములు తండ్రికి చేసిన ప్రార్థన. రెండవ అద్భుత అంశం 4-5 వచనములు దేవుని మహిమపరిచిన అంశాలు. మూడవ సత్యం 11 వచనము, 15 వచనము, 12 వచనము శిష్యుల నిమిత్తం చేసిన ప్రార్థన. 4వ వచనం, 4వది 17వ వచనం సత్యవంతులు ప్రత్యక్షించిన ప్రార్థన. 5వ సత్యం 25వ వచనము పాపము చేయకుండా చేసిన ప్రార్థన. 6వ సత్యం 24వ వచనము తండ్రి ఎక్కడ ఉందో అక్కడ నేను నాకు అనుగ్రహించినవి వారు నాతో కూడా ఉండవద్దని నీవు నాకు అనుగ్రహించిన. గమనించండి, ఆయన తట్టు చూసి చేసిన ప్రార్థన. 7వ సత్యము ఆయన ప్రేమల గురించి చెప్పిన ప్రార్థన. ఈ 7 అద్భుతమైన అంశాలు ప్రభుని గురించిన ఈ వచనాన్ని చూసుకుంటూ మనం ఉంది కదా. మొట్టమొదటి గమనించండి, ఆయన మన కొరకు ప్రార్థించాడు. మొదటి 2 వచనములు ప్రభుని బట్టి తండ్రికి చేసిన ప్రార్థన. ఆయన తండ్రికి చేసిన ఈ ప్రార్థనలో అనేక అంశాలు దాటిన మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాం. నీ కుమారుడిని మహిమపరిచినట్లు ఒకవేళ మనకే ఈ యొక్క మాధ్యారం ఇస్తే, కుంటివారిని గుడ్డివారిని స్వస్థపరిచే ఈ యొక్క వరముని ఇస్తే గమనించండి, ఈ వెంటనే 100/100 పెద్ద కాంప్లెట్ వస్తున్నారు. రెవరెండ్ సో అండ్ సో ఈజ్ ఎ హీలింగ్ పాస్టర్. అందులో వరుసలు తండోపతండాలుగా కోలు చేసి నిండిపోతుంది. కానీ ప్రభు ఉన్నాడు, వాక్యం ప్రధాన స్థానం ఇచ్చాడు. తండ్రి వైపు నువ్వు ప్రార్థించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అని గమనించండి, ఆయన తండ్రికి ప్రార్థించిన విషయం చెబుతూ వచ్చాడు. ఆయన చేతులెత్తి ప్రభువు కన్నులెత్తి తండ్రి నా గడి వచ్చినది అని చెప్తామా రీతిగా, ప్రభువా నా గడి వచ్చినది, నా నీ దగ్గరికి వస్తాను అని గమనించండి. ప్రభుతో చేసిన ప్రార్థన. 2వ సత్యము 7వ వచనము శిష్యులు ఆత్మీయత మేలు కొరకు ప్రార్థించాడు. 7వ వచనం చదువుకుందాము. నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారి గురించి ఎరిగి ఉన్నారు. ఈ ప్రార్థనలో నీ గురించి నా గురించి చేసిన ప్రార్థన. ప్రభు అంటున్నాడు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను యొద్ద బయలుదేరి వచ్చితే నిజముగా నేను నన్ను పంపుతానని నమ్మిరి. ప్రభు మన గురించి భూమిలో ముందే ప్రార్థించాడు. మన ప్రధాన యాజకుడు చేసిన ఈ అద్భుతమైన ప్రార్థన. అందుకని యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇంకా ఈ అద్భుతమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంది కదా. 4 సంబోధనలు ప్రభు చెప్పాడు. మొట్టమొదటి సంబోధన, మొదటి మాట సంబోధించుట. ఎలా సంబోధిస్తున్నాడు? 17వ అధ్యాయం మొదటి చివరి భాగం తండ్రి నా గడి వచ్చింది. 2వ అద్భుతమైన మాట దేవుడు చేసిన మాటలు గుర్తుంచుకుని ఆయన కృతజ్ఞతలు తెలియచే బిడ్డగా ఉంటున్నాం. 3వ మాట మనం ఏమి చేశామో అని చెప్పడం. మనం చెప్తున్నామా? దాచిపెడుతున్నాం. మనం ఇవ్వాల్సినంత నాకు ప్రభువా, నేను చెప్పాల్సినంత తర్వాత చెప్తాను మనం చెప్పే మాటలు. 4వది ఆయన చేసిన అద్భుతమైన ప్రార్థన. 26వ వచనం నువ్వు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామం తెలియజేస్తుంది ఇంకనూ తెలియజేస్తున్నాను. దిస్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ 16 chapters అండ్ రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్. 18వ అధ్యాయం నుంచి చివరి వరకు, మొదటి అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఈ అధ్యాయాన్ని బ్రిడ్జ్గా చెప్పాడు ఈ యోహాను భక్తుడు. అందుకని ఈ మాటలు గమనించండి. సంబోధించుట, మనం ఏ రీతిగా తండ్రిని సంబోధిస్తున్నాం. 17వ అధ్యాయం 2వ వచనం, 17వ అధ్యాయం 11వ వచనం, 17వ అధ్యాయం 25వ వచనంలో తండ్రిని సంబోధించే మాటలు.
17వ అధ్యాయము 2వ వచనంలో పరలోక తండ్రి అని సంబోధిస్తున్నాడు. 11వ వచనంలో గమనించండి, పరిశుద్ధుడైన తండ్రి అని సంబోధిస్తున్నాడు. 3వ సంబోధన 25వ వచనంలో నీతి స్వరూపుడకు తండ్రి. మనం ఏం ప్రార్థన చేస్తాం? ఒకవేళ మనకి కలెక్టర్ ఆఫీస్లో యువర్ అపాయింటెడ్ టు విజిట్ కలెక్టర్ అంటే మన పెద్ద లెటర్ రాసుకోదాం. ఏం లెటర్ రాసుకోదాము చెప్పండి? మొట్టమొదట రాయడం అయ్యా ఏమంటాము? ఇంకో మంచి మాట ఉంది, ఇంకా తగ్గిపోవాలని మాట దగ్గర చెప్పండి, మీరు చెప్పండి. ఇంకొక మాట, ఎంప్లాయీస్ బ్యాలెన్స్. యేసుక్రీస్తుడు అంటే సంబోధించారు. వీటికి వస్తే ఏమి ఆయన నాకు ఇవ్వడమేదన్నారు. కానీ మీరు పేపర్ పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ పోతే నా ముందు ఆ పేపర్ పట్టుకుంటుంది, ఆ తర్వాత మీరు రాసే పెన్ను పట్టుకుంటుంది. ఇంకా మీరు తప్పు చేసి యు బీయింగ్ పనిష్డ్ అని మీ ఆఫీసర్ చెప్పి నేను అక్కడ పంపిస్తేనే ఇంకా పెద్ద మాట వస్తుంది. ఏమని వస్తుంది తెలుసా? ఘనమైన అయ్యా, ఘనమైన ఓ అయ్యా. ఈ ఘనమైన అయ్యా ఈ చర్చలో ఏమైపోయాడు? పరలోక తండ్రి వైపు మనం చూస్తే ఏమని ప్రార్థన చేస్తున్నాం? నువ్వు నాకు ఇవ్వాల, వారికి ఇచ్చినావు, వారిని సంఘానికి రా. ప్రభు వైపు చూస్తూ మన సంబంధాన్ని తెలియపరిచి అద్భుతమైన మాట ఘనమైన తండ్రి. ఘనమైన ప్రభువును మనం కొనియాడగలుగుతాం మనం ఉంటున్నామా? అందుకనే ప్రభువుని ఇచ్చిన ఒక రిలేషన్షిప్, అబ్బా తండ్రి మొదలుపెట్టే ఆ అద్భుతమైన అవకాశం ఆయన పిల్లలకు ప్రభువుని ఇచ్చిన ఒక అద్భుతమైన కృపాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మొదటి సంబోధన తండ్రి అని, 2వ సంబోధన పరిశుద్ధ తండ్రి అని, 3వ సంబోధన నీతి స్వరూపుడు తండ్రి. 11వ వచనం 25వ వచనం చదువుకుందాం. నీతి స్వరూపుడు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపుకొని మీరు ఎరిగి ఉన్నారు. దిస్ ఇస్ ద ఫ్రేజ్ యు హావ్ టు యూజ్ బిఫోర్ ద లార్డ్. ప్రభుత్వ సంబోధన చక్కపరుచుకొని ముందుకెళ్దాం. 2వ మాట గమనించండి, 2వ సత్యం, దేవుడు చేసిన ఈ కార్యాన్ని గుర్తు చేసుకొని కృతజ్ఞత తెలుస్తున్నామా? కృతజ్ఞత చెప్పి కృతజ్ఞత ఉంటున్నామా? 17వ అధ్యాయం 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచును, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ నిత్యజీవనం అనుగ్రహించుటకు సర్వశక్తి మీద అనుగ్రహించి అధికారం ఇచ్చాడు. 2వ అద్భుత సత్యము 17వ అధ్యాయము 6వ వచనం, అనుగ్రహించి మాట జ్ఞాపకం చేస్తున్నా. 3వ సంబోధన 17వ అధ్యాయము 23వ వచనము, ప్రేమించి సంబోధన అని చెప్తున్నాడు. 17వ అధ్యాయం 24వ వచనంలో చూడండి, నీవు నన్ను పంపి ఉన్నావు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు నీ జీవితంలో చేసిన అనుగ్రహాన్ని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనంలో, కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పం చొప్పున తన చిత్తం గురించిన మర్మము మనకు తెలియజేయటట్టు మన సంపూర్ణమైన జ్ఞానం విషయమై ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. కృపనిచ్చాడు. ఎందుకు? బ్రతుకుడకు కృపనిచ్చాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రభుత్వం ఇష్టపడుతున్నావా? అతిథిగా ప్రయాణిస్తుంటాను దేవుడు దీవించి ఆశ్రయించుగా. అందుకనే ప్రభు ఉన్నాడు చాలా చోట్ల యూజ్ ద ఫ్రేజ్, నేను అనాథలుగా విడవను, నా నిమిత్తము వెలిచిన బిడ్డలు ఎల్లప్పుడూ వారు భిక్షమెత్తుకొనరు. దే ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, దే ఆర్ ద సన్స్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులని యాచక సమూహంగా దేవుని పిల్లలుగా ప్రత్యేకమైన జనాంగంగా అన్ని ఏర్పాటు చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే దేవుని వాక్యంలోని మాట ఆయన, మీరు 2వ ఫ్రేజ్ ఆయన అనుగ్రహించాడు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో, నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరచుని, వారు నీ వారైనది, నీవు వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యము కైకొనున్నారు. అనుగ్రహము అంటే మళ్ళీ చెప్పండి ఇంగ్లీష్లో. యు వెరీ గుడ్.
ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ అదే. సరే, ఇంకో మాట చెప్తాను. దానం ఇచ్చాడు, అనుగ్రహించాడు. అంటే రక్షణ అనుగ్రహించబడింది, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, కృపను అనుగ్రహించాడు, సాక్షులను అనుగ్రహించాడు, స్వాస్థ్యం ఇచ్చాడు, ఆయుష్ను అనుగ్రహించాడు, ఆరోగ్యం అనుగ్రహించాడు, బలం అనుగ్రహించాడు, మీ కుటుంబాలను అనుగ్రహించాడు, మీ గృహాన్ని అనుగ్రహించాడు. మీకు ఏ తెగులు రాకుండా అపత్కాలంలో అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నిక్షేమం అనుగ్రహించాడు. నీ కరోనాలో నీ ఇంటి పక్కల వారందరూ చనిపోయిన స్థితిలో ఉంటున్నప్పుడు ప్రభు నీకు కృపను అనుగ్రహించాడు. అందుకని అంటున్నాడు, అయోగ్యుడైన నన్ను ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని అనుగ్రహించిన దేవుడు యెహోషువ నాయకత్వం కింద గమనించండి, కనాను ఆక్రమించుకున్నారు. కనాను ఆక్రమించుకున్న తర్వాత వారు అన్నారు, ఆ గోత్రికులు ఉన్నారు, అందరి గోత్రికులు సమానంగా ఆయన పంచిపెడుతున్నప్పుడు ఒక గోత్రికులకి భూమిని పంచలేదు. వాళ్ళు ఎవరు చెప్తారా? వండర్ఫుల్. లేవీయులకు స్వాస్థ్యం లేదు అన్నాడు. అప్పుడు లేవీయులందరూ అన్నాడు, మేము కోల్చకు సంబంధించిన వారు, మేము కూడా వస్తున్నాము కదా ప్రభువా, నీ మనసులో కూడా వస్తున్నాము, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, నీతో ప్రయాణం చేస్తున్నాము, 8 సంవత్సరాలుగా నేను ఆరాధిస్తున్నాము, కోయల్లో పాటలు పాడుతున్నాము, మేము లేవీయులు లాంటి వారమైన మమ్మల్ని ప్రభువా స్వాస్థ్యంలో పాలిభాగస్థంగా వేశావు. పడబోటి ఆశలు అంటే అప్పుడు అన్నాడు యెహోషువతో దేవుడు అన్నమాట, వారికి స్వాస్థ్యం లేదు కానీ నేనే వారికి స్వాస్థ్యము. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. యెహోవాయే నా దేవుడు, యెహోవాయే నా రక్షకుడు, యెహోవా కృపలో నేను బ్రతుకుచున్నాను, ఆయనే నాకు ఆశీర్వదితం. ఈ అద్భుతమైన మాట అప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే స్వాస్థ్యము, నేనే వారికి దేవుడు అన్నాడు. వారికి స్వాస్థ్యం ఈ లోకంలో లేదు కానీ పరలోకంలో వారికి వచ్చే అద్భుతమైన స్వాస్థ్యం. అందుకని ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో రాయించబడిన మాట, చచ్చోగల దేశంలో వారు నివసించెదరు, వారు జీవజల నదులు కనుక వారికి స్వాస్థ్యమాన్ని ధరించదను. నీకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన మాట. అందుకని గమనించండి, నీ ఉదయకాలం ప్రభుత్వం ఉండే జీవితం, నీవు వెళ్ళి ప్రభు కొరకు పనిచేయండి అనే మాట. ఎవరు చెప్పారు ఈ మాట? విలియం కేరీ చెప్పాడు, జాన్ పాటన్ చెప్పాడు, తర్వాత మదర్ తెరెసా చెప్పాడు, డేవిడ్ లివింగ్స్టన్ చెప్పాడు, అనేక మంది చెప్పాడు, ప్రవీణ్ పొగడాల గారు చెప్పాడు, నీకు నాకు చెప్పాడు. గో అండ్ ప్రీచ్ ద వర్డ్. దేవుడి పని చేయండి, దేవుడు నీ పని చేస్తాడు. మనం చేసిన తెలుసా, తన ప్రాణమును చెప్పండి, తన ప్రాణం రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకోను. ప్రభు కొరకు ప్రయాసపడి ప్రభు కొరకు ముందున్న జీవితాన్ని దేవుడు ఆశ్రయిస్తాడు. అంటే నీ నా జీవితాన్ని ప్రభు అంటున్నాడు, ఆయన ఇచ్చిన గొప్ప అనుగ్రహము, గొప్ప ఐశ్వర్యము, నీ జీవితం గొప్ప ఐశ్వర్యము. అదే చాలామంది ప్రభు నాకు చిన్న సంఘమే, నాకు చిన్న కుటుంబమే, నాకు చిన్నది ఇచ్చిన పర్లేదు ప్రభు సర్దుకుంటానంటే ప్రభు అంటాడు, మేక్ యూ తలగా ఉంచును కానీ తొక్కగా ఉంచును. God gives you number one church, and God goes before you, and God prepares the best for you, and God gives the best for you. దేవుడు నీకు సమృద్ధి నంబర్ 1 ఇచ్చే గొప్ప దేవుడు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ సత్యం నేర్చుకున్నాము, 17వ అధ్యాయం 23వ వచనము. ఆయన అంటున్నాడు, 23వ వచనం చదువుకుందాము. వారి యందు నేను నా యందు నీవు ఉండవలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దీంట్లో ఉండే అద్భుతమైన ప్రేమ సత్య ప్రేమ. ఆయన సత్యంలో ప్రేమించాడు. మనం అలాగే మనం ఎలా ప్రశ్నిస్తాం? మనము నీ ప్రేమ చిన్నప్పుడు పాట పాడాడు, God's love to me so wonderful, God's love to me so wonderful, so high I can't go over it. ఆయన ప్రేమ ఎంతో ఎత్తైనది, ఆయన ప్రేమ ఎంతో వెడల్పైనది, ఆయన ప్రేమ ఎంతో లోతైనది. అలాంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు ప్రభు అని మనం ప్రశ్నిస్తే ఆయన 2 చేతులు చాచి నేను ఇంతగా ప్రేమిస్తున్నాను చెప్పినమాట. ఇదే కాలం ప్రభు ప్రేమను పొంది బిడ్డలుగా ఉండి ప్రభుత్వం నడిచే బిడ్డలుగా ఉంటే
ఆ ప్రేమను వెల్లడిపరిచి అనేక తెలియచేటు బిడ్డగా ఉంటున్నావా? 4వ వచనం నేర్చుకున్నాం. 17 వచ్చిన 25 వచ్చిన గమనించండి. తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపినవని ఎరిగి ఉన్నావు. 4వ సత్యంలో వీరు నన్ను పంపించున్నారు. ఆయన పరిశుద్ధుడు అని మాట ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆయన ప్రాణాన్ని పెట్టాడు. యెషయాలో చెప్పబడిన మాట, ఇదిగో నేను వారిని నాటించుకుని తొట్లు తొలగించుకుని వారి శ్రేష్టమైన భూమిలో వారిని ఉంచుకుని. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? కాలు ద్రాక్షలు కాసేదిగా ఉంటున్నాం. ప్రభువు ఎదురు చూస్తున్నాడు. మంచి ఫలము ఫలించాలని ఎదురుకొచ్చాడు. ఆ ఫలములు ఫలించాలని ఆయన ఎదురుకొచ్చినప్పుడు మనం వేసిన తెలుసా? మనం కాలు ద్రాక్షలు కాసేదిగా ఉంటాం. అందుకని జకర్యా గ్రంథంలో చదివించిన మాట, ఆయన సేవాదిన సమాప్తంగా ఆయన తన తండ్రి ఎదురుకు వెళ్ళను. మన జీవితంలో అంటున్నామా? జకర్యా ప్రవచనం నెరవేర్పు ప్రభు నెరవేర్పుని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు గురించిన అద్భుతమైన మాట, నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను నన్ను పంపుచున్నాను. అని క్రైస్తవులుగా లోకంలో చూసినప్పుడు మన డెస్టినేషన్, మన గురి ప్రభు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అద్భుత సత్యము దీంట్లో చెప్పాను. రిపోర్టింగ్ ప్రభుకు తెలియజెప్పడం. ప్రభు నీ జీవితంలో చేసిన మాటలు మనం తెలియపరుస్తున్నామా? ఎలాగ తెలియపరిచినటువంటి 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరుచుకొని. నీకు ఇచ్చిన బాధ్యతలు మనం మర్చిపోతున్నామా? బాధ్యతలు మనం విస్మరిస్తే ప్రభు అంటున్నాడు, నాలో జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ బాధ్యతల్లో పంచుకోకుండా ప్రభుత్వం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సంస్థలతో దేవుడికి బాధ్యత ఇచ్చాడు. అతను నాజరుగా ఏర్పాటు చేసుకున్నాడు. బాధ్యతలు మరచి ప్రభువును విడచి ఏం చేశాడు ఆయన? he went beyond అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలును రక్షించాలని, సత్యం కొరకు వాళ్ళని ముందుకు తీసుకున్నాలని, జారిపోయిన ఆ క్రైస్తవులను లేపాలని నిన్ను ప్రతిష్ఠిస్తే మనం ఏం చేస్తుంది తెలుసా? ఆయన హాఫ్ ఆఫ్ లైఫ్లో సగం జీవితమే పాపంతో పట్టబడి లోకాన్ని ప్రేమించి, అందుకని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు అప్పగించిన పని నువ్వు మరచావా? నీకు అప్పగించిన పని మరిస్తే ప్రభు అంటున్నాడు, యూ విల్ డ్వెల్ ఇన్ సిన్ఫుల్ యాక్టివిటీ. దాంట్లో మునిగిపోయేట్టుగా ఉంటున్నాడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ 4వ వచనంలో 2వ భాగం, నెరవేర్చి భూమి మీద మహిమపరుస్తుంది. టు గ్లోరిఫై ద లార్డ్. ప్రభును మనం గ్లోరిఫై చేస్తున్నామా? నేను హాస్పిటల్లో వచ్చలేదు. నేను హాస్పిటల్లో వచ్చిన ఎదురు వ్యక్తి చనిపోయాడు. ఆయన తెలుసు, రైల్వే సూర్యప్రకాష్ ఎదురు బెడ్లో ఉండే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు దుఃఖపడ్డాడు. రైల్వే ప్రకాష్ ఆయన పక్క బెడ్లో ఉండే చనిపోయిన వ్యక్తిని చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు. కానీ దేవుడి ఉదయకాలం ఆయన చదివాడు, ఈ బికేమ్ ఆల్ రైట్ అనమాట. దేవుడు నిన్ను బాగుపరిచినప్పుడు నువ్వు ప్రభు స్తుతులు ఏమిస్తున్నావా? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడని గమనించండి. 450 మంది బయలుదేవతలను చంపిన ధైర్యంగా ఏలియా ఒక స్త్రీ చేత చంపబడి భయపెట్టబడి పరిగెత్తి పారిపోయి చెట్టు మీద నిలబడి, నన్ను చంపే ప్రభువా, ఈ చెట్టు మీద పడితే నేను చచ్చిపోతా అని భయపడిన ఏలియా మీ ముందు ఉంటున్నాడు మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కానీ గమనించండి, ప్రభుతో నడిచిన ఏలియా, ప్రభు వైపు చూసిన ఏలియా, ప్రభు ఆజ్ఞాపించాడు, గో బ్యాక్ టు అ ప్లేస్. ఆయన వెళ్ళి ఆ ఇజబెల్ను ఆ నాశనం తర్వాత దేవుడు ఎలా తీసుకుని తెలుసా? ఆయన గుర్రములు రథముల చేత, అగ్ని రథముల చేత కొనుక్కోబడ్డాయి. మనమందరం అలాంటి స్వభావంలో ఉన్నాయి. తిరిగి వారిని మనం దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఉదయకాలం ప్రభుత్వ జీవితము గొప్ప జయ జీవితము. అందుకని ఆయన కొరకు జీవించుడుగా ఉండాలా, ప్రభు మహిమపరచుడుగా ఉండాలి. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనం చదువుతున్నాము. లోకంలో నేను అనుగ్రహించి ఉన్న మనుషులకు నీ నామం ప్రత్యక్షపడుతుంది. వారు నీ వారైనది, నీవు వారికి అనుగ్రహించింది. వారు నీ వాక్యం కైకొని ఉన్నారు. వాక్యం దేవుని బిడ్డగా ఉంటున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావా? దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ లవ్ లెటర్ ఫ్రమ్ ద లార్డ్. యేసుక్రీస్తు నుంచి వచ్చిన ఒక గొప్ప ప్రేమ పుస్తకాన్ని రోజు చదవాలి, రోజు ధ్యానించాలి, రోజు అంత నడవాలి. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనం చదువుతున్నాము. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను. వారు ఆ మాట అంగీకరించి నేను ఎదురు బయలుదేరి వచ్చిందని నిజంగా నువ్వు నన్ను పంపితే నమ్మితే కనుక ప్రభు మాట నమ్ముతున్నామా?
10 11 12 ఈ అద్భుతమైన సత్యాలు దాగానే దేవుని కొరకు పంపబడిగా ఉంటున్నావా? నా ఊరు నీది ప్రభు మాట జ్ఞాపకం చేసుకుంటున్నా. లోకము భూలోకము అంతా నీదంటే నాకు 5 సెంట్లు ప్రభువా, నాకు 3 సెంట్లు ఇస్తావా, నాకు ఎక్కడ 2 సెంట్లు చాలు. ఈ లోకమంతా ప్రభుదే. ప్రభుత్వం నడిచే విధంగా ఉంటే దేవుడిని ఆశ్రయిస్తాడు మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 12 దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన సత్యము, నేను వారి ఎదురు ఉండగా నువ్వు నాకు అనుగ్రహించి వారిని నీ నామమును కాపాడుతుంది. నేను వారిని భద్రపరిచిన కనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రులు తప్ప వారిలో ఎవరిలో నశింపలేదు. గమనించండి, ప్రభుత్వం నుండే ప్రాణంలో ఉంచినప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడిని రక్షిస్తాడన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే గమనించండి, 1900లో ఒక శతాధిపతి అంటే 100 మందికి అధికారి శతాధిపతి వచ్చి ప్రభు యొక్క గోపాలని అతడున్నాడు, నా కూతురు నా బిడ్డ చావలేదని నీవు వచ్చి నువ్వు పుట్టిన వెంటనే బాగైతుందని చెప్పినప్పుడు ప్రభు వెళ్ళాడు. ఆయన ఈ అద్భుతమైన సత్యము, ఇశ్రాయేలులో ఇంత మంచి వాడు ఎవరిని చూడలేదు, ఇంత మంచి విశ్వాసం చూడలేదు. చివరిగా 4వ అద్భుత సత్యము ప్రార్థన. 17వ అధ్యాయం 1వ వచనం ప్రభు వైపు చూసిన ప్రార్థన. 17వ అధ్యాయం 9వ వచనము వారందరూ చేసిన ప్రార్థన. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. ప్రభుని ప్రేమిస్తున్నాడు మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 15వ వచనం, నీవు లోకం నుండి వారిని తీసుకుని పోమని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుంచి వారిని కాపాడటం ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడని అద్భుతమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా 21వ వచనం, తండ్రి నా యందు నేను ప్రార్థన వారు మన యందు ఏకమిడవని వారి కొరకు మాత్రమే ప్రార్థించట్లేదు, వారి వాక్యములను నా యందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమై విడవలని వారి కొరకు ప్రార్థించున్నాను. ప్రభు ఈ చివరి ప్రార్థన గెత్సేమనే తోటలో వెళ్ళక ముందు చేసిన ఈ అద్భుతమైన ప్రార్థన, నీ కొరకు నా కొరకు సిలువ యాగానికి కూడా ముందు చేసిన ఈ అద్భుతమైన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ, అందుకనే దిస్ ఇస్ చాప్టర్ ఆఫ్ బ్రిడ్జ్ చాప్టర్. ఈ 16వ అధ్యాయాలకు ఈ 18వ అధ్యాయం నుంచి యోహాను సువార్త చివరి అధ్యాయం వరకు ఉండే ఈ అధ్యాయంలో దేవుడు చేస్తున్న ఈ అద్భుతమైన ప్రార్థన. ఈ ప్రార్థనకు ముందు దేవుడు ఇంకొక అద్భుతమైన యాగం చేశాడు, పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించినాడు. అందుకనే 14, 15, 16 అధ్యాయంలో దేవుడు ఒక ఆదరణకర్తను వెళ్ళి పంపించాడు. గమనించండి, ఆయన నీకు యుద్ధాన్ని పంపించక ముందు సిద్ధపాటు చేస్తాడు, ఒక చోటికి వెళ్ళక ముందు నేను ప్రిపేర్ చేస్తాడు. కానీ ఆయనలో ఉండే ఈ అద్భుతమైన సత్యము, ప్రభుత్వ నడక ప్రయాణంలో సిద్ధపాటు ముందుకు వెళ్ళాలంటే అనుదినము ప్రార్థన, అనుదినం మోకాల ప్రార్థన, అనుదినం ఆయనతో ఉండే ఈ అద్భుతమైన అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఈ లెంట్ సీజన్లో అనుగ్రహించాలని కోరుకుంటూ, దేవుడు చేసిన గొప్ప ప్రార్థనలో ప్రభువారితో కలిసి ప్రాణం ఇష్టపడుతున్నాను ప్రార్థించిన జీవితాన్ని దేవుడు దీవించుకుంటారు. ప్రార్థన చేసుకున్న గొప్ప దేవ, స్తుతులకు పాత్రదాన స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవుడు ఎన్ని నిజమన్నారు అమ్మ ప్రభువా, ఈ లోకంలో ఆలోచన రాలేదు కదా, ఈ ప్రణాళిక ప్రకారం మేము వచ్చిన్నాము. నేను కనపరచబడుతున్నా ప్రభువా, మా జీవితాలన్నీ ప్రయాణాలు మనం దీవించి ఆశ్రయించి మా ప్రభువాన్ని కొరకు దీవించమని, మా ప్రార్థనా జీవితంలో ప్రభువా నీతో కలిసి నడుచుకుని నేర్పించమని, ఏ కాలం దేవుని మాత్రం ఉంచుకొని యేసు దేవుని ప్రార్థన చేస్తున్నాను.